వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. చాలా రోజుల తర్వాత అండ్ ఆఫ్ కోర్స్ తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు విన్నాము. తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళొకసారి తెలంగాణ సంస్కృతిని మళ్ళీ కళ్ళకు అద్దినట్టు చూపించారు. రియల్లీ నాగరాజన్ టీమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అంటే విద్యార్థి సంస్కృతిని వీడన సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు కదా మాకు చూపించారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాంధీ ఓంకారం వందే మాతరం, గాంధీ ఓంకారం ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి, వందే మాతరం. గాంధీ ఓంకారేవో మార్గం చూపాలి, వందే మాతరం. గాంధీ ఓంకార కదిలేవో సత్యాగ్రహం, వెండి కొండల చిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల గాంధీ ఓంకారం వందే మాతరం, గాంధీ వందే మాతరం, గాంధీ ఓంకారం. గుర్తు చేశావు. ఇంతకుముందు మనకి స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని పరదేశుల నుంచి రక్షించుకోవడం కోసం ఉద్యమాలు చేశాము. కానీ మళ్ళీ మన మిత్రుడు తమ్ముడు ఆ వైపు ఆలోచించాలని గుర్తు చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. కొత్తగూడెం ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న ఇక్కడ మిక్స్డ్ కల్చర్లో ఇలాంటి జ్ఞానపద గీతాలు వినటం అనేది సూపర్, చాలా బ్రహ్మాండంగా ఉంది. నిద్దురలోను నిన్నే, నిద్దురలోను నిన్నే, నీ నీడే చేరుకుంటానే, ఓ తాజ్ మహల్ కైనా ఉండే ఇక్కడ జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం సార్. అయితే ఇక్కడ అందరూ జనాలే రాసుకునేది సార్. అదే సార్, మా నాన్నగారి పేరు చెప్తున్నాను, మా నాన్నగారి పేరు రాసుకో. లాజిక్ సార్. లాస్ట్ ప్రశ్న అడగండి. ఏం పేర్లు సార్? మామూలు పేర్లు కదా సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? మూసుకో సార్. మీ పేరు సార్? మూసుకో సార్. సార్ ఏం చెప్తున్నారు అర్థమవుతుందా? మీ పేరు చెప్పండి సార్. సార్ ఏం సార్, నా పేరు చెప్తున్నాను, నా పేరు మూసుకో సార్. సార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా వెల్కమ్ సార్. వెల్కమ్ ఇక్కడ మా ప్లేస్ లో ఎక్కడ? కూర్చోండి సార్, కూర్చోండి. ఓకే సార్. సార్ ఇక్కడ మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాము. ఈ లైవ్ సార్, లైవ్
25 బ్యాలెన్స్ ఇక్కడ. ఓకే సార్ ప్లీజ్ సిట్ అర్థం ఇక్కడ. కూర్చోండి సార్ కూర్చోండి. ఓకే సార్ ప్లీజ్ సిట్ సార్ కూర్చోండి. అంటే నీకేం పని? నీకేం పని? సార్, అసలు నీకేం పని? ఆగండి సార్. నువ్వు మాటలు నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఆయన రాజ్యం ఎక్కడ, ఇంటి పోయి నా రాజ్యం అక్కడ, చెప్తాడు అక్కడ. సార్ ఇక్కడ మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతున్నాను. అడుకో. ఈ 3 ప్రశ్నలు మీరు సరైన సమాధానం చెప్తే చెప్పబోతే సరైన సమాధానం చెప్తే చెప్తే మీకు ప్రైజ్ మనీ పోస్ట్ లో పంపించడం జరుగుతుంది. సో ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్ అడుకో. సార్ మీరు టీవీ ఒంగోలు చూస్తుంది, నీకేమైనా అభ్యంతరా? నాకేం అభ్యంతరం లేదు సార్. నాకేం అభ్యంతరం లేదు. అభ్యంతరం లేదు సార్. అదే ఓకే సార్. ఓకే. మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతున్నాను. ఓకే సార్. ఓకే సార్. ఏంది ఒకసారి చెప్పండి సార్. నాకు 3, మీకు 3, దీనికి 4. మేనగారికి 4. అదే ఎలా సాధ్యం సార్? అయ్యిందా ట్రైన్ పంచరే తప్పలేదు, నా లవ్ మ్యారేజ్ దాని నన్ మ్యారేజ్ తప్పలేదు. ఏం నువ్వేంది అంటే నా ముగ్గురు 4 కాకూడదా? ఓకే స్కూల్ సార్. స్కూల్ కాదు, స్టడీ ఎక్కడ? కూర్చోండి సార్. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు జనరల్ కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. అడుకో. ఆయన ఎవరు సార్? సాగు నుంచి ఎక్స్పీరియన్స్ ఆ విషయంలో. ఓకే కృష్ణ గారు. కృష్ణ గారు నాకు నచ్చరు, ఎందుకంటే అది కాదమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి నా మనసు ఒప్పుకోరాదా? అంతకన్నా చూస్తున్నా ఒక్కడికి లేని పడవేంది నువ్వు. ఇది చాలా బాగుంది. చేయి అమ్మా, అసలు నాకు అసలు బడువు. నువ్వంటే నాకు చాలా నచ్చావమ్మా. ఒక్కసారి నీకు ఎలాంటి పర్సన్ కావాలో చెప్పమ్మా. నరిపోయినమ్మా, లైక్ చేయమ్మా ప్లీజ్. వస్తున్నారు చూడు. From Margon Degree College. Okay, I invite G. Vijay Kumar. వంటలు రావు అని నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని గదిలేక చేసుకున్నానే కయ్యాలి పెళ్ళామా, తినలేక చస్తున్నానే నీ వంట ఓలమ్మ. అసలేంటో చేతగానే ఓ వంక ముక్కు బామా, నిన్నెందుకు ఇచ్చినాడే నా కాలు కడిగి మామా. రుచి చూడక ముందర తెలియదులే నీకు వంటలు రావు అని, నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని. కోడి కూర చెయ్యమని కేజీ చికెన్ తెప్పిస్తే మసాలెట్టి మార్చేసి నా కడుపు కాల్చావే. మటన్ పులుసు పెట్టమని మనస్ఫూర్తి గడి
పరుగులు తీయాలే నీ చేతగాని వంట నా పొట్టలోని మంట ఇలాలోనే నరకమంట నీతోనే నాకు తంట రుచి చూడక ముందర తెలియదులే మీకు వంటలు రావు అని నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని కోడి కూర చెయ్యమని కేజీ చికెన్ తెప్పిస్తే అది వంట తినడంతో అందులోనే సగమాయే ఆహారం అంటేనే అదిరి పడి చస్తున్నా అనుక్షణం ఆహారం ఆరగించలేకున్నా ఏడు కొండలంకన్నా వదిలి రక్షించవాయికనైనా మింగలేక కక్కలేక మిణుకు మిణుకుమంటున్నా నా ప్రాణం పోతున్నా దీని పీడ విరగడైతే నే గుడికి నడిచి వస్తా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను గుండు గీసుకుంటా. ఏంటి చెల్లి ఏదో ఏంట్రా బాగున్నావారా ఏ చిచి ఇప్పుడు చిచి అదే అన్నయ్య మన ఇంటి చివరి ఉన్నాడే ఆ బుజ్జిగాడు. బుచ్చి చూసావా మా చెల్లి చూడు నేను చూడు ఎలా ఉన్నాం మీరు ఎవరు నాకు మా ఊర్లో ఏం చేస్తారు తెలుసా మాడా శకలు అంటారు మాడంటే తెలుసా అరే నువ్వు నా ఫ్రెండ్ కదా వదిలిపెడితే గలీజ్గా ఉంది మన ఊరి గలీజ్గా ఉంది ఏంటి ఊర్లో స్వచ్ఛ భారత్ లేదురా. అరే బాబు రోగాలు వస్తాయి ఇలా ఉంటే. మరి బర్రెల్ని రుద్దకపోతే మాకు వస్తాయి రోగాలు. అలా కాదు మీరు పక్కన నిల్చోవాలి. ఇంకా మీకు బాగోలు నీళ్ళు ఎక్కడ లేవా? మాకెక్కడా లేవు, ఉన్నదే ఇది ఒక్కటి. నువ్వు బర్రెలు రుద్దు రోగాలు రాకుండా ఉంటాయి. ఆహా అలాగా. అయితే ఈ రోజు ఈ విషయాన్ని అందరికీ చెప్దాం, మనం పాటిద్దాం, వాళ్ళని కూడా పాటించమని చెప్దాం. అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం మరి? థ్యాంక్ యూ.